హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న చాలా హాస్పిటల్ రిపోర్ట్స్ అండి ఇవన్నీ కూడాను. ఏంటి అంటే ఒక 25 సంవత్సరాల ఒక అమ్మాయి. ఇవన్నీ హాస్పిటల్ రిపోర్ట్లు. కారణం ఏంటంటే ఇప్పుడు చాలామంది మేము అంగన్వాడీలో ఏం చేస్తామంటే 18 సంవత్సరాలు నిండాలి, తర్వాత ఆ ఏజ్లో ఆ స్త్రీకి పరిపక్వత రావాలి, మంచి హెల్దీగా ఉండాలి, ఆ తర్వాతనే వాళ్ళు వివాహాలు చేసుకోవాలి అనేది మేము చెప్తుంటామన్నమాట. బాల్య వివాహాలు చేయకూడదు అనే నినాదాన్ని మేము ఎందుకు ప్రోత్సహిస్తాము అంటే, నిజంగా మేము చేసే పని ఎంత మంచి పని అనేది నిజంగా కొన్నిసార్లు మనకి ఎంత నిరూపణ అవుతూ ఉంటుందంటే, నిజంగా ఈరోజు మరి మా బంధువుల అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె చెప్తుందన్నమాట. ఆమె వయసు వచ్చేసి 25 సంవత్సరాలు. ఆమె చెప్తుంది ఏంటంటే, ఇవన్నీ ఆమె హాస్పిటల్ రిపోర్ట్లు. ఏంటి అంటే ఆమెకి చిన్న వయసులోనే వివాహం జరిగింది, వెంటనే 2 పిల్లలు పుట్టారు. అయితే హెల్త్ ప్రాబ్లం ఇప్పుడు అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఆమెకి ఇప్పుడు మనకి వెన్నుపూస ఉంటుంది కదండి, ఆ వెన్నుపూస ప్రాబ్లం అన్నమాట. అంటే ఇప్పుడు తినే తిండిని బట్టి మనము పిల్లలకి చిన్న వయసులో వివాహం చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఇందుకు నిదర్శనం అన్నమాట. అయితే అసలు ఇంకా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఇలా నీవు చూడండి, ఇవన్నీ కూడా ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక చోట పరీక్షలు చేశారు కదా అని చెప్పానని ఇంకో చోట చేయకుండా ఉంటున్నారంటే అదేం లేదు. దాదాపు కొన్ని వేల రూపాయలు అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఆ పాపకు వచ్చేసి స్పైనస్ ప్రాబ్లము, ఆపరేషన్ చేయాలని చెప్పారు లాస్ట్కి. అయితే దాదాపు ₹1,00,000 పైనే అవుతాయి అని అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రం అన్నమాట. వాళ్ళ హస్బెండ్ ఏమో పాపం ఈ టాపీ మేస్త్రిగా పనిచేస్తారన్నమాట. అంటే ఇల్లు నిర్మాణం చేస్తారు కదండి, భవన నిర్మాణ కార్మికులు అన్నమాట. అయితే ఈమెకి హెల్త్ మొదటి నుంచి కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్న దాన్ని బట్టి ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట, ఎక్కడికి వెళ్ళదు. అయితే నిజంగా చాలామంది ఇక్కడ కాకుండా కొంతమందికి వివాహాలు చేస్తున్నారు అనుకోండి, మనము చెప్పినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కాకుండా వేరే చోటకి తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కానీ ఎందుకు చేస్తున్నాం, ఎందుకు మేము ఈ చిన్న వయసులో పిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు వద్దు అని చెప్తున్నామంటే, వాళ్ళు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు ఆ పాప ఏం చెప్తుందంటే, అక్క నేను కనీసం అంట్లు తోముకోలేకపోతున్నాను, ఒక కాలంతో చచ్చిపడిపోయినట్టు నొప్పి వస్తుంది, నా బరువంతా రెండో కాలం నిలబెట్టుకుంటున్నాను, అసలు ఎంత నేను సఫర్ అవుతున్నానంటే, ఆమె శారీరకంగా మానసికంగా ఆమె చాలా సఫర్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఇవన్నీ చూడండి, ఇవన్నీ హాస్పిటల్ అంటే అసలు ఇన్ని డబ్బులు ఖర్చు. ఇప్పుడు ఆమెకి ఎంత లైఫ్ ఉంది నిజంగా. 25 సంవత్సరాలంటే అసలు వాస్తవంగా ఇప్పుడు వివాహాలు చేసుకునే వయసు లేదు, 23 సంవత్సరాలు చేసుకున్న ఇబ్బంది ఏం లేదు. కానీ అలాంటిదే ఇప్పటికే 25 సంవత్సరాలకే 2 పిల్లలు, మరి హెల్త్ ప్రాబ్లమ్స్, రేపొద్దున్న పిల్లలు చిన్న పిల్లలు, అదొక బాధ అన్నమాట. అయ్యో నేను మూలన పడితే నా పిల్లల పరిస్థితి ఏంటనేది అదొక సమస్య. ఇంకా ఇంట్లో హస్బెండ్ పనికి వచ్చేటప్పటికి ఇంట్లో పని చేసుకోవాలి, పని చేసుకోలేనప్పుడు ఎంతకాలము హస్బెండ్లు చూస్తారండి? అంత మంచి హస్బెండ్లు చూసేవాళ్ళు ఈ లోకంలో ఎవరున్నారు? చేస్తుంటేనే ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు హస్బెండ్ వచ్చేలాక ఒకరోజు కాకపోయినా ఒక రోజున ఏంది కర్మ నాకు అని అనుకుంటాడు. కానీ ఆ రోజున ఎవరైతే వివాహాలు చేసుకునే మగపిల్లలకి చెప్తున్నానండి, ముఖ్యంగాను ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, దయచేసి మీరు ఏదో ఒక మంచి సంబంధము, లేకపోతే ఆడపిల్ల ఇంట్లో ఉంది బరువును దించేసుకుందాం అన్న ఉద్దేశంతో కానీ వివాహాలు దయచేసి చేయొద్దండి. ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే ఆ తల్లికి కావాల్సిన సామర్థ్యం కావాలి, ఆరోగ్యపరంగా అన్నీ కావాలన్నమాట. సో కాబట్టి ఒక వయసు వచ్చినాక, ఒక 20 సంవత్సరాలు అలా వచ్చిన తర్వాత మాత్రమే ఆడపిల్లకి వివాహాలు చేయండి. అంతేకాకుండా బిడ్డకి మధ్య కూడా ఎడం కూడా ఉండాలి. కనీసం 3-4 సంవత్సరాలు బిడ్డకి ఎడం ఉన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ఇప్పుడు మనము నారీ శక్తి స్వశక్తి అని చెప్పి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాము. కానీ గ్రామంలో, పట్టణాల్లో, కుటుంబాల్లో మార్పు రానంత వరకు అది మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేసుకున్నా కూడా అది అంటే సక్సెస్ కావన్నమాట. సో కాబట్టి ఎవరు కూడా మీ ఇంట్లో ఆడపిల్లలకి మరి చదివించండి. చదువు రాకపోతే ఇంకేదైనా విద్య నేర్పించండి వాళ్ళకి ప్రొఫెషన్గా.
ఇంకా చాలా ఉన్నాయి చేతి నైపుణ్యాలు. కాబట్టి నెతకండి. అంతేగాని మరి ఇంట్లో ఆడపిల్ల ఉంది కదా అని చెప్పిన వివాహాలు మాత్రం దయచేసి చేయొద్దండి. అలాగే వివాహాలు చేసుకునే మగపిల్లలకు కూడా చెప్తున్నామండి. మరి చిన్న వయసులో ఉన్న పిల్లలు మాత్రం దయచేసి మీరు చేసుకోవద్దు వివాహము. తర్వాత మీ భార్యకి కూడా మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు చదువుకోవాలనుకుంటే ఇంకా చదివించండి. లేదంటే వాళ్ళకి ఇంకేదన్నా కొంత ఏదైనా నైపుణ్యాలు నేర్చుకోవాలంటే అలా నేర్పించండి. అలా ఏంటంటే ఇప్పుడు ఈ రోజున ఆ అమ్మాయి ఇంట్లో హస్బెండ్ ఎప్పుడు బయటికి పంపించడు. ఇప్పుడు ఆ అమ్మాయికి హెల్త్ బాలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో ఏదైనా చేయడానికి లేదు. ఎలాంటి వర్క్ లేదు. స్టడీ